968 కోట్ల రూపాయలు ఆర్డర్. స్టాక్ ఒక్క రోజులో 5% పైగా జంప్. కానీ అనలిస్ట్స్ మాత్రం కాషియస్ గా ఉన్నారు. అదే అండి ఆర్వీఎన్ఎల్ గురించి చెబుతున్నా. ఇది ఆపర్చునిటీనా లేదా ఓవర్ హైప్ స్టాక్ నా? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ లింక్డ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సింపుల్ గా చెప్పాలంటే రైల్వే ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్, ఈపీసీ ఇవే మెయిన్ బిజినెస్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే 968 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్లో లోయెస్ట్ బిడ్ అయ్యింది. ఈ ఒక్క న్యూస్ తోనే స్టాక్ 3 రోజుల్లో 14% ర్యాలీ చేసింది. అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది. ఫైనాన్షియల్స్ డీసెంట్. మార్కెట్ క్యాప్ 63,000 కోట్లు, రెవెన్యూ 4,800 కోట్లు, ప్రాఫిట్ 300 కోట్ల రూపాయలు. ఆపరేటింగ్ మార్జిన్ 12%, పే 55, రో 13, 39%. నంబర్స్ ఓకే, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు. ఇక్కడే అసలు ట్విస్ట్. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 53,000 కోట్ల రూపాయలు కాంటింజెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ఇది ఇగ్నోర్ చేసే విషయం కాదు. మరొక ముఖ్యమైన పాయింట్, అనలిస్ట్స్ వ్యూ. యావరేజ్ టార్గెట్ ప్రైస్ కరెంట్ ప్రైస్ కంటే తక్కువ అంటే అప్సైడ్ లిమిటెడ్ అని సిగ్నల్. కొన్ని టెక్నికల్ సిగ్నల్స్ కూడా సెల్ సైడ్ లో ఉన్నాయి. అయితే ఆర్డర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. బిజినెస్ మొమెంటం క్లియర్ గా ఉంది. కానీ వాల్యుయేషన్ ఆల్రెడీ హై జోన్ లో ఉంది. అంటే ఇది టిపికల్ సిచ్యువేషన్. గుడ్ కంపెనీ బట్ నాట్ చీప్ స్టాక్. ఆర్వీఎన్ఎల్ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా రన్ అవుతుంది, లేకపోతే కరెక్షన్ కూడా రావచ్చు. ఇది మల్టీబ్యాగర్ స్టోరీ అవుతుందా లేక షార్ట్ టర్మ్ హైప్ మాత్రమేనా? మీ డిసిషన్, మీ రిస్క్ అపెటైట్ మీదే డిపెండ్ అవుతుంది.